రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన వచ్చింది. మరి ఈసారి వినాయక చవితి కూడా రేపే. గతంలో వరదలతో ఎఫెక్ట్ అయ్యారు. గత సంవత్సరం అంతగా జరగలేదు. ఈసారి ఎలా ఉండదు? ఈసారి బాగానే ఉంటుందని మా అభిప్రాయం అండి. పోయినసారి ఎప్పుడూ లేని విధంగా విజయవాడలో వరదలు ముంచెత్తాయి. 40 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరం వర్షాలు ఎంత వచ్చినా కానీ ఏమీ పాడవలేదు కాబట్టి బాగానే జరుగుతాయని నా అభిప్రాయం. ఎలా ఉంది సార్? ఒక పక్క అమరావతి డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? చూస్తున్నారు కదా, వార్తల్లో కానివ్వండి, వీటిల్లో కానివ్వండి. ఒకవేళ ఏదైనా వర్షాభావ ప్రభావం ఉన్నా కానీ డెవలప్మెంట్ వెళ్తుంది కదా. ఓన్లీ వార్తల్లో చూస్తున్నామండి అంతే. రోడ్డు మీద ఎక్కడ చూడట్లేదు, ఓన్లీ వార్తల్లోనే చూస్తున్నాం. ఎలా ఉంది సార్? మరి ఒక పక్క చూసుకుంటే దేశంలోనే అత్యంత ఫస్ట్ సీఎం 937 కోట్లతో చంద్రబాబు గారు అంటున్నారు. ఏమంటారు దానిపైన జనరల్? అంటే మంచి ధనిక సీఎం అంటున్నారు మన దేశంలో ఆయన ప్రెసిడెంట్. నిన్న మొన్న నివేదికలు చెప్తున్నాయి. రాజకీయ నాయకులు అందరూ ధనికులేనండి. ఓన్లీ చంద్రబాబు నాయుడు అనే కాదు, జగన్మోహన్ రెడ్డి ధనికుడే, అందరూ ధనికులే. ఎవరో తక్కువేం కాదు. కాకపోతే కొంతమంది ప్రొజెక్ట్ చేసుకుంటారు, కొంతమంది ప్రొజెక్ట్ చేసుకోలేరు. చేసిన పని అంతే, అంతకుమించి ఏం లేదు. ఎలా ఉంది సార్? మరి చూసుకుంటే ఈయన తిరుమల టూర్ ఉంది 27న. మరి డిక్లరేషన్ ఇస్తారని అడుగుతున్నారు. అంటే తిరుమలకి అన్యమతస్తులు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి కదా. ఐడియా లేదండి అసలు. ఎలా ఉంటుంది? ఆయన వెళ్తారంటారు తిరుమల? జగన్ గారు, మాజీ జగన్ గారు 27 టూర్ అంటున్నారు. వెళ్తారు, ఎవరు ఆపుతారు, ఎవరు ఆపడానికి లేదు. అంటే ప్రొసీజర్ ప్రకారం పూర్తి చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం. ఇదంతా రాజకీయాలు తప్ప ఏం లేదండి, కేవలం రాజకీయమే. ఎలా ఉంటుంది సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు అంటే ఫామ్లో లేరు కాబట్టి ఖచ్చితంగా సామాన్యుడిలాగా డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారు. పైన ఏదైనా అన్యమతస్తులు వెళ్ళినప్పుడు ఫామ్ ఫిల్ చేస్తారు కదా, నాకు నమ్మకం ఉంది నేను వచ్చానని చెప్పి. ఆయన ఏమి సర్టిఫికేట్లో క్రిస్టియన్ అనేది లేదు, ఆయన సర్టిఫికేట్ ప్రకారం హిందూ అనే ఉంటుంది. కానీ డిక్లరేషన్ అనేది కేవలం రాజకీయం తప్ప వేరే ఏం కాదు. ఇచ్చి వెళ్తాడు, ఎందుకు వెళ్ళడం? అందరికీ హక్కు ఉంది. అంటే ఈ అంశాన్ని రేపేమన్నా టూర్లో హడావుడి చేస్తుందా కూటమి ప్రభుత్వం? ఎందుకంటే కంపల్సరీ చేస్తారు. చేయడమే రాజకీయం, అదే రాజకీయం. జనాల గురించి చాలా అనవసరం, చేయడమే రాజకీయం. ఎలా ఉంది సార్? పనులు ఉన్నాయా? పర్లేదా ఈ సంవత్సర కాలంలో? వ్యాపారాలు ఎలా? ఏమీ లేవు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అది కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఖచ్చితంగా. సంక్షేమాలు ఏమైనా హెల్ప్ అవుతున్నాయా? వీళ్ళు చెప్పినట్టు కానీ సూపర్ 6 అన్నారు కాబట్టి ఏదన్నా లిస్టులో వస్తున్నాయా? సంక్షేమాలు వస్తున్నాయి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ లాస్ట్ టైం తీస్తారు, ఈసారి పెట్టారు. అది ప్రయోజనమే కదా, అది క్లియర్గా కనబడుతోంది జనాలకి. అంతేగాని జనాలకి డబ్బులు ఫ్రీగా పంచడం కూడా తప్పే. ఎంతమంది ఉంటే అంతమందికి వేయడం అవన్నీ కూడా బద్దగస్తులు చేయడం తప్ప ఏం లేదు జనాలని. అది ఏ పార్టీ అయినా కానీ, అయితే టీడీపీ అయితే వైసీపీ. జగన్ గారిని అడ్డుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఒకవేళ రేపు టూర్కి వెళ్తే కనుక డిక్లరేషన్ ఇవ్వకపోతే? అదే కదండి రాజకీయం, అడ్డుకుంటారు కంపల్సరీ. ఓకే అండి. మరి పోయిన సంవత్సరం ఎఫెక్ట్ వరదల వల్ల వినాయక చవితి అంతగా జరగలేదు. ఒక పక్క వరదల్లోనే ఉండిపోయారు జనమంతా కూడా. మరి ఈసారి ఎలా అనిపిస్తుంది సార్? మరి ఫెస్టివల్ ఎఫెక్ట్ ఏమన్నా కనిపిస్తుంది జనరల్? ఇది మామూలేనండి. దేశం ఎటుపోయినా, ప్రజలు ఎటుపోయినా సరే ప్రజలకి ఇది ఒక సాంప్రదాయంగా చేసుకుంటూనే ఉంటారు. ఫెస్టివల్స్ అంటారు, ఊరేగింపులు అంటారు, ఇవన్నీ మామూలేనండి. వీటిలో ఎక్కడ ఏమి మిస్ అవ్వరు. వీళ్ళు తినటం, పండుకుంటాం, ఇదంతా కామన్ రొటీన్ సైక్లింగ్. ఇది రోజువారీ దీంట్లో దైనందిన జీవితంలో ఇవన్నీ మామూలుగా జరుగుతూనే ఉంటాయి. ఏది ఎక్కడ మిస్ అవ్వదు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే జరుగుతూనే ఉంటున్నాయి. అంశంలోకి వెళ్తే కనుక సార్, మెయిన్ అంశాల్లోకి వెళ్తే ప్రప్రథమంగా చూసుకుంటే గత 2 రోజులుగా వార్తాపత్రికలు కానివ్వండి, అనేక ఈ యొక్క మన రాష్ట్ర సీఎం గారే ప్రథమంగా ముందున్నారంటున్నారు. దేశంలో 930 కోట్లతో ధనిక సీఎం అంటున్నారు. రాజకీయ నాయకులు అందరూ ధనికులే కదా జనరల్గా చూసుకుంటే. మరి ఎలా ఉంటుంది ఏమండి? కాసేపు వీళ్ళు అంటారు, కాసేపు వాళ్ళు అంటారు, ఇవన్నీ మామూలేనండి. కాసేపు చంద్రబాబుని అంటారు, కాసేపు జగన్ అంటారు, కాసేపు మోడీని అంటారు, కాసేపు అమిత్ షాని అంటారు, కాసేపు బిల్ క్లింటన్ అంటారు, కాసేపు ట్రంప్ని అంటారు. ఇదంతా మామూలే. చూసే జనాలు పిచ్చోళ్ళు అండి. వాళ్ళకి రోజుకి ఒక బ్రేకింగ్ న్యూస్ కావాలి. ఇది జరుగుతూనే ఉంటుంది. జనం ఏంటంటే వాళ్ళు చూస్తూనే ఉంటారు, వాళ్ళు పెడతానే ఉంటారు, వీళ్ళు చూస్తూనే ఉంటారు, మళ్ళీ వీళ్ళ దీంట్లో వీళ్ళు పడిపోతూనే ఉంటారు. ఇదంతా నిమిషానికి ఒక బ్రేకింగ్ న్యూస్ కావాల్సిందే మనిషికి. అంతరిక్షం నుంచి భూమి వరకు ప్రతిదీ జరగాల్సింది జరుగుతూనే ఉంది. ఎక్కడ అరాచక శక్తుల దగ్గర నుంచి జరగాల్సిన జ్ఞానానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈ భూమి నుంచి అంతరిక్షం వరకు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు ఫెస్టివల్ చేసుకుంటున్నారా, ధనిక సీఎం అని ఆలోచిస్తున్నారా, లేకపోతే మోడీ గారికి పెళ్ళి అవ్వలేదని ఆలోచిస్తున్నారా, అమిత్ షా ఇంకోటైనా సోనియా గాంధీ ఎక్కడుందని, సోనియా ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కాదండి. ఇవి జరుగుతూనే ఉంటాయి. వీటిని కామన్గా తీసుకుంటున్నారు ప్రజలు. ఏం పెద్ద ఇదిగా లేదు. జస్ట్ తీసుకుంటారు, వదిలేస్తారు, మళ్ళీ వాళ్ళు దైనందిన జీవితంలో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి గారు 27న తిరుమల పర్యటన కొంచెం రసాభాసగా అనిపిస్తుంది. మరి ఏంటి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు డిక్లరేషన్ ఇచ్చే పైకి వెళ్ళాలంటున్నారు. మరి ఇవ్వాల్సిందేనంటారు? అన్యమతస్తుడిగా ట్రీట్ చేస్తున్నారు కదా ఆయన. ఏమండి, నచ్చితే ఇంకోటి అన్నా కూడా అమ్మలాగా వినపడుద్ది, నచ్చలేదు అనుకోండి అంతేనండి. ఇదే కూటమి ప్రభుత్వం అక్కర్లేదు అని అనొచ్చు, ఇదే కూటమి ప్రభుత్వం కావాలని అనొచ్చు.
ఎవరికి నచ్చింది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారండి. ప్రజలంతా ఒక సైడు, పొలిటీషియన్స్ అంతా ఒక సైడు. వాళ్ళది, ప్రజలది. కడుపు నిండనోడేమో రోజు గురించి ఆలోచిస్తాడు, వాళ్ళేమో వాళ్ళ యొక్క పొలిటికల్ స్ట్రాటజీ గురించి ఎప్పుడు వాళ్ళ మనుగడ ఎట్లా ఏంటి అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇట్స్ కామన్ థింగ్ అండి, దీన్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని హైలైట్ చేయడం ఎందుకో సాధారణమైన విషయమే కదా. వాళ్ళు చేస్తూ ఉంటారండి, వాళ్ళకి ఇప్పుడే వాళ్ళు అట్లాగే చేస్తూ ఉంటారు, ప్రజలు ఇట్లాగే వింటూ ఉంటారు. ఇదంతా మామూలే, ఎక్కడ ఏమి అవదు. అది అంటే ఏంటి సార్ ఈ ప్రొసీజర్ ఎప్పటి నుంచో ఉందంటున్నారు కదా. జనరల్గా ఒక అన్యమతస్తులు ఏదన్నా ఆయన మీద విశ్వాసంతో వచ్చినప్పుడు ఈ డిక్లరేషన్ ఫామ్ జనరల్గా మ్యాండేటరీగా చేసిస్తారు కదా. అంటే ఎక్కడుందండి, ఎక్కడా లేదు. ఏ గుడిలోకి వెళ్ళకూడదని, క్రిస్టియన్ గుడిలోకి వాళ్ళు వెళ్ళకూడదని రూల్ ఉందా? ఈ గుడిలోకి వీళ్ళు రాకూడదని రూల్ ఉందా? ఎక్కడికైనా వెళ్ళచ్చు. మన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ అండి. ఈ దేశం భారతదేశమే అంతే, లౌకిక సెక్యులర్ కంట్రీ. అర్థమైందా? ఈ డిక్లరేషన్లు ఇవన్నీ వాళ్ళకి నచ్చితే ఉంచుకుంటారు, కాకపోతే తీసేస్తారు. 15 నెలల సమయంలో కూటమి ప్రభుత్వం వచ్చింది సార్. మరి ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది? నిజంగా జీతాలు పెరుగుతున్నాయా, ప్రజలకి ఖర్చులు పెరుగుతున్నాయా, పనులు ఉన్నాయా, ఎలా ఉన్నాయి? రియాలిటీ నచ్చింది వాళ్ళు చెప్తారండి. ఒకళ్ళు బాగుందంటారు, ఒకళ్ళు బాగాలేదంటారు. ప్రతి వాళ్ళ అభిప్రాయం మనం తీసుకోవాల్సిందే, ఎవరిని కాదనడానికి లేదు. ఎందుకంటే ప్రతి పార్టీ, ప్రతి రాజకీయ ఇది కంపల్సరీ ఈ మనుషులు వీళ్ళ మీద, ఈ జనాల మీద మనం వేస్తే, ఈ ప్రజాస్వామ్యంలో మనం ఓటేస్తే గెలిచిందే. కాబట్టి ప్రతి మనిషి యొక్క తన ఓన్ భావ వ్యక్తీకరణని మనం తీసుకోవాల్సిన స్వతంత్రం తీసుకోవాల్సిందే. అన్నయ్య గారు, మరి ఏంటి, ఎలా అనిపిస్తుంది? రాష్ట్ర భవిష్యత్ అంతా అమరావతి ఒక పక్క, మరి దేశంలో గట్టిగా చూసుకుంటేనేమో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ముందున్నారు ధనిక సీఎంలో అంటున్నారు. 937 కోట్లతో ఏమంటారు జనరల్గా? ధనిక సీఎం అంటే రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఎంతోమంది సీఎం చేశారు మన రాష్ట్రానికి. మన ఆంధ్రప్రదేశ్కి ఎంతోమంది సీఎంలు వచ్చారు. గొప్ప సీఎంలుగా చెప్పుకోవాలనుకుంటే ఎన్టీఆర్ గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ మొదటి స్థానంలో ఉంటారు వాళ్ళిద్దరూ కూడా. తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పి ఆయన చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎంతో కృషి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, సంక్షేమ పథకాల్లో ముందు స్థానంలో ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే సూపర్ 6 అనే ఈ యొక్క మేనిఫెస్టోతో మరి ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం దిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇంకా చేయాల్సిన మరి పథకాలు ఇంకా ఎన్నో అమలు చేయాలి. అలాంటి పథకాలన్నింటినీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందిస్తే కనుక, సూపర్ 6 సక్సెస్ అయితే కనుక అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మంచి సీఎంగా గుర్తించవచ్చు. ఒక మంచి సీఎంగా మనం కూడా ఓటేసాము అనే ఒక భావన ప్రతి ఒక్క ప్రజల్లో ఉంటుంది. తదుపరి చూసుకుంటే అన్న, ఈ అంశాలు దేనికంటారు? జనరల్గా ఒక దర్శనాలకు వెళ్ళినా, లేకపోతే నాకు ఏదైనా చర్చి చూడాలనుకున్నా వస్తాను కదా. ఇలాంటి అంశాలు ఎందుకు అంత హైలైట్ అవుతాయి? ఒకవేళ ఏదన్నా తిరుమల పర్యటన ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27న ఒకవేళ వెళ్తే కనుక డిక్లరేషన్ కంపల్సరీగా, ఈ రూల్స్ కామన్గా ఎక్కడైనా ఉండేవి అంటారు? ఏమండి, ఇప్పుడు ఇండియాలో మనం ఏదైనా చూసుకుంటే కుల మత భేదాలకి అతీతంగా ఇండియా ఉంటుంది అని మనం గొప్పగా చెప్పుకుంటాం. అదర్ కంట్రీస్లో కన్నా ఇండియాలో స్వేచ్ఛాభావం ప్రతి ఒక్క మానవుడికి ఉంటుంది. ప్రతి ఒక్కరు స్వతంత్రంగా బతకగలరు, స్వతంత్ర భారతదేశం అని మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ కొన్ని అగ్రకులాలు కానీ ఏదైనా కొంత ఒత్తిడికి లోనయ్యి కొంతమంది మా కులస్తులు ఏమంటారో, మనం కనుక దీనికి ఒప్పుకుంటే మన కులస్తులందరూ ఒక కట్టడిగా వచ్చి మన తర్వాత ఏమైనా క్వశ్చన్ చేస్తారేమని కొంతమంది అధికారులు కూడా, ఆ కులానికి ఆ సామాజిక వర్గానికి చెందిన అధికారులు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది సామాన్యులకు కూడా దక్కాల్సిన చోట ఒక మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే కాదు, చాలామంది ప్రజలు కూడా కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక పార్టీకే ఒక కులాన్ని కట్టబెట్టడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి అది. ఎందుకంటే ఒక స్వతంత్ర భారతదేశంలో బ్రతికేటప్పుడు అన్ని కులాలని కట్టుకొని పోవాలి. అన్ని కులాలు ఓటేస్తేనే వాళ్ళ అందరూ సీఎంలు అవుతున్నారు, పిఎంలు అవుతున్నారు. కాబట్టి ఇవాళ అన్ని కులాల్లో ఈ గొడవలు ఉన్నాయండి. ఒక క్రైస్తవంలోనే, ఒక ముస్లింలోనే, ఒక హిందుత్వంలోనే కాదు. కొన్ని చోట్లకి వెళ్తే మన అహ్మదాబాదు కానీ, అటు మన గుజరాత్ కానీ అటువైపు వెళ్తే శివుడు భక్తుల్ని కొంతమందిని వాళ్ళు జై శ్రీరామ్ అంటేనే శివుడు భక్తులను ఆహ్వానించే పరిస్థితి ఉంటుంది. జై శ్రీరామ్ అంటేనే శివుడు భక్తులను ఆహ్వానించే పరిస్థితి ఉంటుంది. శివ భక్తులకి ప్లస్ శ్రీరామ భక్తులకి కొంతమందికి అక్కడ పడదు. కానీ మన దేశంలోనే అలాంటి పరిస్థితి ఉండటం మరి హిందుత్వంలోనే ఒక కుట్ర జరుగుతుంది అక్కడ. కానీ ఇలాగా ఆ హిందుత్వంలోనే ఉన్న కుట్రే అలా అనుకుంటే క్రైస్తవుల్ని, ముస్లింలని వీళ్ళు ఎలా ఆహ్వానిస్తారు ఇంకా? కాబట్టి అన్ని కులాలని కలుపుకొని పోవాలి. ఎవరికి కోసినా వచ్చేది రక్తమే. కాబట్టి ప్రతిదాన్ని కూడా
పాయింట్అవుట్ చేసి ఒక కులానికి ఒక మతానికే సంబంధించిన అంశంగా దాన్ని కూడా పరిగణన తీసుకోకుండా, ఆయన కూడా ఒక మాజీ సీఎం గారు కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇవ్వాలి. అనేకమైన విషయాలు ఆయన మీద ఎప్పుడో లడ్డూ విషయంలో తిరుమలలో ఒక సంఘటన జరిగింది, దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా జరుగుతుంది, ఒకవేళ ప్రూవ్ అవ్వకపోయినా ప్రూవ్ అయినా జరుగుతుంది కేసు అయితే కనుక దాన్ని న్యాయస్థానం ఏదైతే అది తీర్పిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటం అనేది చాలా తప్పు అది. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో రేపొద్దున వీళ్ళు కూడా ఉండొచ్చు, ఏ కూటమి ప్రభుత్వం అయినా రేపొద్దున ప్రతిపక్షంలో ఉండొచ్చు. దేనికి కూడా అధికారం సొంతం కాదు కాబట్టి ఆలోచించి అడిగేయాలి. ఏదైనా సరే మానవులు అందరూ కూడా దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు అడ్డుకోవటం అనేది చాలా హీనమైన పరిస్థితి అది. ఎందుకంటే మరొక అంశం, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వచ్చే 4 ఏళ్లలోనూ. సూపర్ 6తో పాటు అనేక అంశాలు చెప్పున్నారు. ఆర్థిక వెసులుబాటు చూసుకుని ముందుకెళ్తున్నామని చెప్తుంది ప్రభుత్వము. ఈ అన్ని అంశాలతో జనాలకు పనులు ఉన్నాయా? ప్రజెంట్ ఒక పక్క జీతాలు పెరగట్లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి, మరి ఏమంటారు? ఖర్చుల విషయంలో చూసుకుంటే చాలా ఎక్కువగానే పెరిగినాయండి ఇటీవల కాలంలో. అది ఏంటంటే ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఖర్చులు అనేది అధికంగా పెరిగినాయి అని అంటున్నారు. ఇంకా చాలామంది ఏమంటున్నారంటే సామాన్యులు, అంటే ఇప్పుడు అగ్రకులానికి చెందిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మటుకు పనులు సాఫీగా జరిగిపోతున్నాయి అన్ని ఆఫీసుల్లో. కానీ ఏదైనా లేబర్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా తక్కువ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉందండి. ఎందుకంటే వీళ్ళు ఖర్చుని భరించలేని పరిస్థితి జరుగుతుంది. అన్నిటిలో రేట్లు పెరిగిపోవటం కానీ, ఎవరైనా సరే ఏదన్నా కొనుక్కుందాం అనే పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని కొనలేని పరిస్థితి ఉండదు, రేట్లు పెరిగిపోవటం, అనేకమైన విషయాల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే పేదవాళ్ళకి ఏదైతే తక్కువ కుల వాళ్ళు ఉన్నారో ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సిద్ధాంతం అనేది తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి చేయాలండి. ఎందుకంటే ఇవాళ ఏదైనా సరే ఒక క్వారీ కానీ ఏదైనా ఒక మైనింగ్కి సంబంధించింది కానీ ఏదైనా ఉందంటే ఒక కులానికి అది ఒక ముద్రగా అయిపోయింది అనమాట. ఏమైనా టెంపుల్స్ ఉన్నాయంటే అవి ఒక కులానికే ముద్రగా అయిపోయినాయి. అంతేకాకుండా వీళ్ళకు కూడా ఏదో ఒక పరిస్థితి, అంటే ఒక ఉన్నతమైన అధికారం ఇవ్వకపోయినా దానిలో చిన్న చిన్న జాబులైనా ఇచ్చి సొసైటీని బాగు చేయాలి ఫస్ట్. ఎందుకంటే వెనకబడ్డవాడు ఎప్పటికీ అలా వెనకబడే ఉండిపోతున్నాడు. కాబట్టి వాళ్ళకు కూడా గవర్నమెంట్ మంచి మనసుతో ఒక ఆలోచన కలిగి ఏదైతే వాళ్ళు మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తారో అప్పుడే సొసైటీ బాగుపడుతుంది, పేదరికం లేకుండా పోయి ఆంధ్రప్రదేశ్ మనం చూడగలం. చూస్తే కూటమి ప్రభుత్వం 15 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? 1 by 1 డెవలప్మెంట్ వైపుగా వెళ్తామంటున్నారు. గత ప్రభుత్వం సంక్షేమం అయితే ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి అంటుంది. ఎలా ఉంది? అభివృద్ధి పరంగా 90% బాగుందనే చెప్పాలి. సక్రమంగా జరుగుతున్నాయి, ప్రజలు కొంతవరకు సంతోషంగానే ఉన్నారు. గతంలో ఇదే సమయంలో మనం అంతా వరదల్లో చిక్కుకుపోయి ఉన్నాం సార్. ఫెస్టివల్ కూడా అంత బాగా అవ్వలేదు కదా. అటు ప్రభుత్వ వైఫల్యము కావచ్చు, ప్రకృతి వైఫల్యం కావచ్చు, పరిస్థితులు కావచ్చు తప్ప ఒకరిని మనం నిందించాల్సిన పని లేదు. ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, ప్రజలు కొంతవరకు సంతోషంగానే ఉన్నారు. ముఖ్యంగా రిటైర్డ్ పెన్షనర్సు, రిటైర్డ్ ఎన్జిఓలు కొంచెం సఫర్ అవుతున్నారు. అది కూడా పరిష్కారం చేస్తారని ఒక సీనియర్ సిటిజన్గా ప్రార్థిస్తున్నారు. సార్ అయితే చూసుకుంటే దేశంలో 931 కోట్లతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందంజలో ఉన్నారు, ధనికులుగా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ ఉంటాయి కాబట్టి ఎలా ఉంది? 930 కోట్లతో ఈయనే దేశంలో ముందంజలో ఉన్నారు. అప్పుడే మనం ఎలా చెప్తాం? అది రేపు కనీసం 2-3 సంవత్సరాలు అయితేనే కానీ మనం చెప్పలేము. అది ఇప్పటికి అభివృద్ధి అనేది గమ్మని సడన్గా ఒక నైట్లో జరిగిపోయేది కాదు, నెమ్మదిగా జరుగుతా అన్నమాట. వాస్తవమే, ఇంకా ముందుగా జరుగుతుందనే ప్రజలందరూ అనుకుంటున్నారు. అంటే ధనిక సీఎంగా చంద్రబాబు గారు ఉన్నారు దేశంలో అంటే మంచి విధానమేనా? మంచి విధానం అంటే మరి 90% మంచి విధానం అనే చెప్పాలి. ప్రజలంతా కూడా ఆయనకి సపోర్ట్ ఇచ్చారు, ఆయన చేస్తారని ఒక నమ్మకంతో ఉన్నారు. పనులు కూడా అవుతాయి అన్నటువంటి ఉద్దేశం కూడా నాకు కూడా ఉంది. సార్ మాజీ ముఖ్యమంత్రి గారు ఈ నెల 27న తిరుమల టూర్ ఉంది. గతంలో ఆయన క్రిస్టియన్గా ఉండడం వల్ల అన్యమతాల నుంచి వచ్చిన వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి పైకి వెళ్ళాలనేది రూల్ పెట్టారు. మరి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఫామ్లో ఉంది కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనా మాజీ ముఖ్యమంత్రి గారు పైకి వెళ్ళాలి? మాజీ ముఖ్యమంత్రి అనే అతను మన పదవిలో ఉన్నాడు, ఏ మతం అయినా ఏ కులం అయినా ఆయన డిక్లరేషన్తో పని లేదు. ఖచ్చితంగా 27 వస్తే కనుక డిక్లరేషన్ మీరు రాపించుకునే పైకి పంపిస్తామంటే డిక్లరేషన్ అసలు ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ఏ ప్రాంతీయవాదైనా ఎవరైనా సరే దేవాలయానికి వెళ్ళే అర్హత ఉంది. దానికి డిక్లరేషన్ అవసరం లేదు. సో ఈ విధానాన్ని ఖండిస్తారా?
డిక్లరేషన్ విధానమే తప్పు. ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ప్రవేశించాలి, ఏ దేవాలయానికైనా ఏ చర్చికైనా ఏ మసీదుకైనా ప్రవేశించవచ్చు నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఈ పర్టికులర్గా ఈ ప్రభుత్వంలో ఎలా అనిపిస్తుంది? అన్నీ కూడా స్త్రీ శక్తి, మహాశక్తి, ఒక పక్క ఈ ఉచిత బస్సు ప్రయాణాలు, తర్వాత చేతికి ఏదైతే డబ్బులు ఇవ్వాలో 1500 నెలకి, ఇవన్నీ కూడా ఇస్తామంటుంది ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? అన్నీ ఇస్తామంటున్నారు కానీ తప్పదు కాబట్టి ఇస్తున్నారు. కానీ ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు కాబట్టి. కానీ ఆ పథకాలన్నీ లేకపోతే రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుద్ది. పథకాలు అవసరం లేని వాళ్ళు కూడా ఉపయోగించుకుంటున్నారు కదా. అందుకని చంద్రబాబు నాయుడు మీద మాకు చాలా నమ్మకము. ఆయన బాగా అభివృద్ధి చేస్తాడు రాష్ట్రాన్ని అని. పోయిన ప్రభుత్వం అయితే అసలు ఏ ఆశ లేదు, ఆశ లేకుండా బతికాము. ఇప్పుడు ఎవరైనా స్థలం కొనుక్కున్నామంటే అవి పెరగాలని ఆలోచిస్తాం కానీ మనకి డౌన్ అయిపోవాలని ఆలోచించుకోంగా. అలాగే ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఆ ఆశ లేకుండా బతికాము గత 5 సంవత్సరాలు. ఇప్పుడు మాత్రం మేము ఆశగా బతుకుతున్నాం. మనం చూస్తే మన దేశంలో ముందంజలో ఉన్నారు చంద్రబాబు గారు. ధనిక సీఎంగా 931 కోట్లతో ధనిక సీఎంగా ఉన్నారంటున్నారు. ఏమంటారు? జస్ట్ ఏదన్నా ఇదేమన్నా ప్రతిపక్షాలు చెప్పే వాదన అంటారు, నిజమేనంటారు? అది ఎవరికి తెలియదు కండి, ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో ఎవరు చెప్పలేరు కదా. ఇంకా అంతకుముందు సీఎం దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి అంటున్నారు. ఈయన ధనిక సీఎం అయితే మరి లక్షల కోట్లు ఉన్న అతను ఇంకా పెద్ద ధనికుడే కదా ఇదివరకు సీఎంగా ఉన్నప్పుడు. మేడం, ఇంకో విషయంలోకి వెళ్తే కనుక ఈ నెల 27న మాజీ ముఖ్యమంత్రిగా తిరుమల పర్యటన ఉంది. గతంలో కూడా డిక్లరేషన్ ఇవ్వాలి అన్నారు, ఎందుకంటే అన్యమతస్తుడిగా ఉన్నారు కాబట్టి. ఆయన కూడా ఈ ఫామ్ ఫిల్అప్ చేస్తేనే ఎలా ఉంటుంది అంటున్నారు. ఇదో ప్రొసీజర్ ఫాలో అయితే సీఎం గారికి కూడా గౌరవం ఉంటుంది అనేది ఇప్పుడు వాదన. ఏమంటారు? చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి. ఇతర మతస్థులు మనకి అసలు ఎందుకు రావాలి? వాళ్ళు వచ్చినప్పుడు మరి చెయ్యాలి. మాకు నమ్మకం ఉందనే రావాలి. నమ్మకం లేనప్పుడు రాని అవసరం లేదు కదా. సంతకం పెట్టినప్పుడు నువ్వు రావాల్సిన అవసరం ఏముంది? అది ఏ ఆలయాలకు వెళ్ళినా, ఇతర మత సంస్థలకు వెళ్ళినా కానీ ఇదో ప్రొసీజరే అంటున్నారు. దీన్ని ఫిల్అప్ చేయడానికి ఎందుకు అభ్యంతరాలు అంటున్నారు? ఏమంటారు? అంటే అదొక అహంకారం అంతే, ఇంకేం లేదు. అదొక అహంకారం. ఎలా ఉంటుంది మేడం? 27న ఈ పర్యటన ఉంది కాబట్టి డైరెక్ట్గా అయినా వెళ్ళిపోతారా? ఇది ఫిల్అప్ చేసి వెళ్తే బాగుంటుంది అంటారు? ఫిల్అప్ చేసి వెళ్తే బాగుంటుంది, గౌరవంగా ఉంటుంది. నలుగురు సమాజంలో కొంచెమైనా మంచి పేరు తెచ్చుకోగలడు. కొంచెం మంచి వ్యక్తులే తను డిక్లరేషన్ చేసి సంతకం చేసి వెళ్ళారు అని అనుకుంటారు, లేకపోతే పొగరగల మనిషి అనుకుంటారు. మనం ఎలా ఉంటుంది? 4 ఏళ్లలో తొలిదశ పనులు ఒక 45% అన్న పూర్తి చేస్తామని హామీలు ఇస్తుంది ప్రభుత్వం అమరావతి గురించి. ఇలా అయితే రేపు కంపెనీలు కానివ్వండి, ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీలు కూడా వస్తే ఎలా ఉంటుంది? రేపు భవిష్యత్తు యువత ఉన్నారు కాబట్టి ఇక్కడ చదువుకునే వాళ్ళు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. చాలా అసలు ఆయన మీద మాకు చాలా నమ్మకం ఉంది. అభివృద్ధి చేస్తారు. మన రాష్ట్రం కూడా దిక్కు లేని దానిలాగా ఎక్కడికో వెళ్ళిపోయి పిల్లలు ఎక్కడో బతికి హైదరాబాద్ పోయి వాళ్ళు మీరు తెలుగు వాళ్ళని అవమానించబడి అవన్నీ అవసరం లేకుండా మనం గర్వంగా బతుకుతామని అని అనిపిస్తుంది నాకు. ఈ టర్మ్ అన్నా కొంచెం చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడి నెక్స్ట్ టర్మ్ కూడా కలిసి వస్తే అమరావతి పూర్తవుతుందంట. ఆయన వెయ్యాలి, ఆయనే రావాలి. వస్తేనే అభివృద్ధి చెందగలరు. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారనుకోండి, మళ్ళీ ఇది రాజధాని కాదు, వేరే 3 రాజధానులు 4 రాజధానులు అని చెప్పి ఏది కాకుండా ఎటో పోయి పిచ్చోళ్ళలాగా తిరగాల్సి వస్తుంది అనమాట. ఏది రాజధానో తెలీదు. ఎక్కడికి వెళ్ళి మీ రాజధాని ఏదంటే చెప్పలేము, సిగ్గుగా అనిపిస్తుంది. అవన్నీ జరగకుండా ఉండాలంటే ఈయనే రావాలి. ఈయన కనీసం ఇంకో 10-15 సంవత్సరాలైనా ఆయన ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అని ఆశగా ఉంది మాకు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.